సో హాయ్ గైస్, పవన్ గారి కొత్త మూవీ వస్తుందంటే ఓన్లీ తన ఫ్యాన్స్కే కాదండి, టోటల్ మన టాలీవుడ్కే మంచి ఊపు వస్తుంది. అందులోనూ తను ఎప్పుడూ ట్రై చేయని జోనర్ తో వస్తున్నాడంటే ఆ ఎగ్జైట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలాంటిది హరిహర వీరమల్లు మూవీ విషయంలో మాత్రం అంతా తారుమారు అవుతోందండి. ముందు ఫిక్స్ చేసుకున్న యాక్టర్స్ మారిపోవడం, స్క్రిప్ట్ మారిపోవడం అండ్ మరీ ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ కి మెయిన్ పిల్లర్ అయిన డైరెక్టరే మారిపోవడంతో ఆ మూవీ రిలీజ్ విషయంలో చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. దాంతో ఫ్యాన్స్ అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా లేక సెలవైపోతుందా అనే డౌట్ లో ఉండిపోయారు. అసలు ఇంతకీ ఈ మూవీ రిలీజ్ విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకు పదే పదే మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఈసారైనా చెప్పిన టైంకి వస్తారా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. సరే, ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఈ మూవీ స్క్రిప్ట్ డైరెక్టర్ క్రిస్ గారు ఫస్ట్ ఏఎం రత్నం గారికి చెప్పారండి. క్రిస్ గారు కథ చెప్తుంటే రత్నం గారి మైండ్ లోకి ఫస్ట్ వచ్చిన హీరో పవన్ కళ్యాణ్ గారు. ఈ కథ తనకైతేనే సూట్ అవుతుందని వెంటనే క్రిస్ గారికి పవన్ గారికి వెళ్లి చెప్పండి, తను ఓకే చేస్తే ఈ ప్రాజెక్ట్ ని మనం ముందుకు తీసుకెళ్దాం అనే ఐడియా ఇచ్చారు. దాంతో క్రిస్ గారు వెంటనే వెళ్లి పవన్ గారికి కథ చెప్తే తనకి ఎంతో నచ్చి మూవీని చేస్తామని ఓకే చేశారు. దాంతో 2020న ఈ మూవీ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారండి మూవీ మేకర్స్. ఈ వార్త విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సంతోషించారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు అలాంటి జోనర్ ని ఎప్పుడు ట్రై చేయలేదండి. అలాంటిది ఫస్ట్ సారి క్రిస్ గారి డైరెక్షన్ లో చేస్తున్నారంటే వాళ్ళకి చాలా ఆనందం కలిగించింది. అందుకే 2020లోనే ఈ మూవీపై చాలా హైప్ ఉండేది. బట్ అప్పటి నుంచి మూవీని పోస్ట్ పోన్ చేస్తూ 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 అటు పవన్ గారికి టైం కుదరక ఇటు ఆ టైం కి మూవీ వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక చాలా డిలే చేశారు. ఇప్పటికే మూవీ వాళ్ళు 3-4 సార్లు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంతెందుకు, ఈ 12న రావాలి కానీ అది కూడా పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ జూలై 4కి వెళ్ళిపోయింది. ఏంటి మ్యాటర్ అంటే గ్రాఫిక్స్ పూర్తి అవ్వలేదు, గ్రాఫిక్స్ పూర్తి అవ్వగానే మూవీని రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు తప్ప అసలు మ్యాటర్ అయితే బయట పెట్టడం లేదు. అసలుకి ఆ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీని కొనడానికి బయర్స్ ఎవరు ముందుకు రావడం లేదండి. అందుకే ఈ రిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటూ తన బావైన అల్లు అరవింద్ గారిని రంగంలోకి దించారంట. అతను తనకున్న పలుకుబడినంత ఉపయోగించి వెంటనే బయర్స్ ని తీసుకొచ్చి కొనుక్కోమని చెప్తున్నారంట. కానీ ప్రొడ్యూసర్ ఆశించినంత డబ్బు అయితే పెట్టమని క్లియర్ గా చెప్పేస్తున్నారు బయర్స్. దీని అంతటికి మెయిన్ కారణం ప్రజల్లో మూవీపై హైప్ లేకపోవడమేనండి. ఎందుకంటే వాళ్ళు కూడా పవన్ గారి మూవీ అని చెప్పుకోవడమే తప్ప పెద్దగా మూవీ కంటెంట్ రిలీజ్ చేసింది లేదు. ఓన్లీ 2 పాటలు అండ్ ఒక టీజర్ లాంటిదే వదిలేరు తప్ప ఒక ట్రైలర్ వదిలి దాంట్లో మా మూవీలో కంటెంట్ ఇలా ఉంటుంది, ఈ మూవీలో దీన్ని మీరు చూడబోతున్నారు అని చెప్పింది లేదు. అందుకే ఫ్యాన్స్ ఏంటి నార్మల్ ఆడియన్స్ కూడా ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానివల్లే ఇప్పుడు బయర్స్ కూడా ముందుకు రావడం లేదు కొనుక్కోవడానికి. అటు ప్రొడ్యూసర్ అయినా సరే ఎంత తక్కువ ఒప్పుకుంటారు చెప్పండి. దాదాపు 5 సంవత్సరాలు బట్టి షూటింగ్ నడుస్తూనే ఉంది, డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు. మొన్న రిలీజ్ అయిపోతుందని ఆల్రెడీ ప్రమోషన్స్ కే చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు ఏఎం రత్నం గారు. బట్ రిలీజ్ కావట్లేదు. మళ్ళీ దానికి ప్రమోషన్ స్టార్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి. ఇంత డబ్బుని బ్యాక్ చేసుకోవాలంటే మరి కొంతలో కొంత ఎక్కువ రైట్స్ ని అమ్మాలి కదా. కానీ మూవీపై హైప్ లేకపోవడంతో చాలా వరకు బయర్స్ ముందుకు రావడం లేదు ఎక్కువ డబ్బులు పెట్టి కొనడానికి. బట్ ఒకటి, పవన్ గారు మాత్రం మూవీలో ఎరగదీసేశారని క్లియర్ గా తెలుస్తుందండి. ఒకవేళ ఈ మూవీకి గాని పాజిటివ్ టాక్ పడితే అసలు వీళ్ళు కొన్న డబ్బుకి వాళ్ళకు వచ్చే లాభాలకి టాలీయే ఉండదు. అలాంటి లాభాలు చూస్తారు బయర్స్. కానీ ధైర్యం చేసి ముందుకొచ్చి కొనడానికి మాత్రం ఎవరికి ధైర్యం సాలడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తన బావైన అరవింద్ గారిని రంగంలోకి దించి బయర్స్ ని తీసుకొచ్చి మూవీని అప్పజెప్తున్నారు. అది కూడా సగం డబ్బులు ముందు పే చేసి తర్వాత లాభాలు వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు పే చేయడానికి. అలాంటి ఒప్పందంతో మూవీని రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటున్నారని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా పవన్ గారు సగం డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ముందే ఒప్పుకున్నారంట. ఈ విషయంలో పవన్ గారు ముందే ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మూవీల విషయంలో కూడా ఇలానే చేశారు కాబట్టి. అండ్ ఈ మూవీ ఇంత డిలే అవడానికి కారణం డైరెక్టర్ క్రిస్ గారండి. ఆయన పాపం ఎంత ఎదురు చూస్తారు చెప్పండి. పవన్ గారి కోసం ఒక 3 సంవత్సరాలు ఎదురు చూసి ఇంకా తట్టుకోలేక ఇప్పుడు ప్రెజెంట్ అనుష్క గారితో ఒక మూవీ చేసుకుంటున్నారు. పవన్ గారు ఇటు ఎలక్షన్స్ లో బిజీ అయిపోవడం వల్ల అటు డేట్స్ ఇవ్వలేక ఇటు మూవీని పూర్తి చేయలేక చాలా ఇబ్బందులు పెట్టేశారు. అటు డైరెక్టర్ ని ఇటు ప్రొడ్యూసర్ ని ఇద్దరిని చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే తీసుకున్న డబ్బుల్లో ఒకవేళ మూవీ ఇటు కాకపోతే సగం బ్యాక్ ఇచ్చేస్తానని ఒప్పందం కూడా చేసుకున్నారు. అది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇలా ఒక మూవీలో క్యాస్ట్ మారిపోవడం, క్రూ మారిపోవడం, మెయిన్ గా డైరెక్టరే మారిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతుందండి మూవీ. అండ్ చెప్పిన డేట్స్ కి రిలీజ్ కాకపోవడంతో
ఇంకొంచెం కష్టాలు ఫేస్ చేస్తుంది మూవీ టీం. అసలు ఇవన్నీ దాటుకొని ఈ జూలై 4న మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్నది అయితే ఇంకా క్లారిటీ లేదు. అప్పటికి ఈ గ్రాఫిక్స్ పనులు పూర్తయితే, అంటే వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నా, ఈ గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యి అండ్ వీళ్ళు పెట్టుకున్న బిజినెస్ రీచ్ అయితే అప్పుడు రిలీజ్ చేస్తారు మూవీని. లేదంటే ఏఎం రత్నం గారు మూవీని లాస్ట్లోనే రిలీజ్ చేసుకోవాలి, ఇంకా తప్పదు మరి. అండ్ మూవీ కంటెంట్ విషయంలో పెద్ద లోటేం లేదండి, ఎందుకంటే మూవీ ఎలా అయినా హిట్ అవుతుంది. ఇంచుమించు ఒక 70% వరకు క్రిస్ గారు డైరెక్షన్ చేశారు. ఒక 4 సాంగ్స్ అండ్ కొంచెం టాకీ పాట్ షూటింగ్ మాత్రమే ఏఎం రత్నం గారి కొడుకు చేశారండి డైరెక్షన్. అందువల్లే చాలా మంది కొంతవరకు మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మూవీ బిజినెస్ కి మాత్రం అది యూజ్ అవడం లేదు, అదన్నమాట మ్యాటర్. అయినా పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇలా రిలీజ్ కి ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తుందని నేనైతే ఎప్పుడూ ఊహించలేదండి. మీరు గాని ముందే అనుకొని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మా కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ మాకు చాలా యూజ్ అవుతుందండి. సరేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. సరే మరి, బాయ్ గాయ్స్. Thank you for watching my video.